సో మాస్టర్ బెడ్రూమ్ అంటే మనకి కొంచెం మన రిలాక్స్ మంచిగా ఫ్రెష్గా పడుకోవడానికి కంఫర్ట్గా ఉండాలి, మాకు ఎలా ఉంటే బెడ్ ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మేము అడిగితే మాకు కొన్ని పీడిఎఫ్ పంపించారు. మేము అనుకున్నాం కదా తను పంపించిన పీడిఎఫ్ యాస్టీస్గా చేసిస్తాడా, మాకు చేయడేమో అని అనుకున్నాం ఫస్ట్. సరే చేయకపోతే వద్దు అని చెప్దాం తర్వాత అని చెప్పాను. తనకు కూడా దానికి కూడా యాక్సెప్ట్ చేస్తాడు. నచ్చకపోతే తీసేస్తాను సార్, ఫస్ట్ చేయించుకోండి అన్నాడు. సో చూడండి బెడ్ మాకు. ఇంకొకటి ఏంటంటే మాకు స్టోరేజ్ అనేది చాలా తక్కువ, చిన్న స్పేస్ కదా. సో తను బెడ్లో కూడా మాకు స్టోరేజ్ ఇచ్చాడు. సో కింద మనకి ఏదైనా పెట్టుకున్నప్పుడు కనిపించాలి కదా, చూడండి చుట్టూ లైటింగ్ ఇచ్చాడు. ఈవెన్ లైట్స్ అన్నీ ఆఫ్ చేశాక కూడా ఇది బాగా ఎలివేట్ అవుతుంది, రూమ్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా తను కుషన్ కూడా తనే, మేడం ఇలా అయితే బాగుంటుంది చేయించుకోండి అని చెప్పేసి తనే ప్రొవైడ్ చేశాడు కుషన్. ఇది వచ్చేసి వార్డ్రోబ్ అండి. ఇక్కడ వచ్చేసి మేము లాకర్ కోసం ఇలా యూనిట్ కావాలి జగదీష్ అంటే, మేడం ఇక్కడ స్పేస్ వేస్ట్ అవుతుంది కదా, ఫస్ట్ మేము జస్ట్ అది ఒకటే హ్యాంగర్ ఇవ్వమన్నాము, లాకర్ ఇచ్చేసి అలా అయితే నీట్గా కనిపించదు మేడం. సో మీరు ఏంటంటే పైన ఒక బాక్స్ చేసిస్తాం మేము, బాక్స్ లాగా, ఇది మీరు అవసరం ఉంటే ఉంచుకోండి లేకపోతే తీసేయండి అని చెప్పాడు. సో ఇలా మాకు చేసి ఇచ్చాడు. చూడండి ఇప్పుడు కూడా డ్రాస్, ఏవైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఇందులో పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కలర్ కాంబినేషన్ కూడా తను కాంప్రమైజ్ అవ్వలేదు. సో తను ఏమన్నాడంటే బెడ్కు మ్యాచ్ లాగా చేపించేసుకోండి మేడం బాగుంటుంది అన్నాడు. చూడండి మనకి చుట్టూ ఇక్కడ క్రీమ్ వచ్చేసి, ఇక్కడ వుడ్ వచ్చేసి చూడడానికి మంచి లుక్ ఉంది. ఇక్కడ మనకి ల్యాప్టాప్ యూనిట్ ఇచ్చాడు ఒకటి. సో అండ్ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అండి. అందరు అంటారేమో డ్రెస్సింగ్ టేబుల్ లేదు కదా అనేసి. యాక్చువల్గా మాకు చెప్పాను కదా కొంచెం స్పేస్ తక్కువ. సో ఏంటంటే తను ఇక్కడ మిర్రర్ ఇచ్చి, మేడం మీకు డ్రెస్సింగ్ టేబుల్ ఎందుకు నేను చేసిస్తానని చెప్పి, చూడండి ఇక్కడ ఇక్కడ మిర్రర్ ఇచ్చేసి, ఇక్కడ చూడండి డ్రెస్సింగ్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఒక యూనిట్ ఇచ్చాడు. చూడండి ఇవి కూడా మనకి తీసుకొని మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు.